सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం చూస్తున్నాము. 11వ శ్లోకం నుంచి చదువుదాం. అవజానంతి మాం మూఢాః అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం మోఘాశామోఘకర్మాణః మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః మోఘజ్ఞానవిచేతసః రాక్షసీమాసురీం చైవ రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ప్రకృతిం మోహినీం శ్రితాః మహాత్మానస్తు మాం పార్థ మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్తా ఉపాసతే. ఇవి మొన్న చూసాము. సో ఏమంటున్నారు, మూడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తెలుసుకోరు. అవజానంతి మా మూఢాహ. ఎలా ఎందుకు అనంటే నేనేదో మనిషి రూపంలో ఉన్నాను ఆ విధంగానే నన్ను చూస్తారు కానీ నా పరమమైన స్థితి ఏంటో, హైయెస్ట్ నేచర్ ఏంటో వాళ్ళు గుర్తించలేరు. అంతేకాకుండా అలా డైవర్ట్ అయిపోతూ వాళ్ళు రాక్షస ప్రకృతి ఆసురీ ప్రకృతిని ఆశ్రయించి ఆ పనికిరాని వ్యర్థమైన పనులు చేస్తూ వ్యర్థమైన కోరికలతో వ్యర్థమైన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎందుకున్నారో కూడా తెలియకుండా పక్కదారి పట్టి వెళ్ళిపోతుంటారు అని చెప్పాడు. దాని తర్వాత నెక్స్ట్ అదే అంతేకాకుండా మరి అలాగే ఎవరు తెలుసుకోలేరా అంటే లేదు, చాలా మంది తెలుసుకోకపోయినా దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మహాత్మానస్తు మాం పార్థ, వాళ్ళు నన్ను ఎలా తెలుసుకుంటారు? దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు నా ఒరిజినల్ నేచర్ ఏదైతే జ్ఞాత్వా భూతాదిం అవ్యయం, నా అవ్యయమైన స్వభావాన్ని వాళ్ళు అనన్యమైన మనస్సుతో భజిస్తుంటారు, పూజిస్తుంటారు, ఆరాధిస్తుంటారు. సతతం కీర్తయంతః, ఎల్లప్పుడూ కీర్తిస్తూ, దృఢవ్రతాః, నిశ్చయమైన బుద్ధితో ఎల్లప్పుడూ నన్ను ఉపాసిస్తుంటారు.
ఎలాంటి ఉపాసనలు ఏ విధంగా తెలుసుకుంటారు? ఎక్కడెక్కడ ఉన్నాడు భగవంతుడని తెలుసుకుంటాడు అనేది నెక్స్ట్ శ్లోకాలు ఈరోజు చూద్దాం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. బహుధా విశ్వతో ముఖం. మరి ఇతరులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎట్లా అంటే ఒక్కొక్క దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు ఒక్కొక్క విధంగా తెలుసుకుంటున్నారు. ఎట్లా? జ్ఞాన యజ్ఞేన చ. సో కొంతమంది మిగతా వాళ్ళు జ్ఞాన యజ్ఞం ద్వారా నన్ను తెలుసుకుంటూ ఉన్నారు. అంతేకాదు ఏకత్వేన ఒక్కడినే అయ్యున్న నన్ను అద్వైత భావంతో ఏకత్వ భావంతో తెలుసుకుంటున్నారు. లేదా పృథక్త్వేన, ఓకే, అంటే రెండుగా అంటే ద్వైత భావంతోనూ గుర్తిస్తున్నారు. లేదా బహుధా విశ్వతోముఖం, అన్ని విధాలుగా వివిధ రూపాలలో కూడా నేనే ఉన్నాను అని గుర్తిస్తున్నారు. ఒక్కొక్క స్టేజ్‌లో లేదా ఒక్కొక్కరి పర్సెప్షన్‌ని బట్టి వాళ్ళను గుర్తిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానయజ్ఞం అంటే ఏదైతే నాలెడ్జ్ తోటి అంటే నాలెడ్జ్ డిస్కషన్ జరుగుతుందో, ఇప్పుడు మనం ఏదైతే శ్రవణ మనన నిధిధ్యాసలు ఇవన్నీ అనుకుంటున్నామో జ్ఞానయజ్ఞాలు అంటున్నారు కదా. సో జ్ఞానయజ్ఞం అని ఒక చాప్టరే ఉంది ఫుల్గా. ఓకే, ఆ చాప్టర్లో మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏముంటుంది అని సబ్ డివైడ్ చేసి చెప్పాడు. సో బుద్ధి ఎవరికైతే షార్ప్గా ఉంటుందో వాళ్ళు ఇంకో స్టెప్ ఎహెడ్ వచ్చేసి ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఎట్లాగా? ఆయన అద్వైత స్థితి అనేది తెలుసుకుంటున్నారు. అద్వైత వేదాంతం అద్వైత స్థితి ఎట్లా ఉంది అంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అనే విషయం కదా. సో ఆయన ఉన్నదంతా ఆయన ఒక్కడే అని గుర్తించడం ఏదైతే ఉందో ఆయనే నేను అని గుర్తించడం, నాకంటే వేరు కాదు నేనే అయ్యున్నాను అని గుర్తించేది అద్వైత స్థితి. లేదా కొంతమంది ఎట్లా ఉపాసిస్తున్నారు? నేనున్నాను, భగవంతుడున్నాడు, నేను భగవంతుడిని ఉపాసిస్తున్నాను అంటే ఆయన వేరు, నాకంటే అన్యంగా ఉన్నాడు, నేను ఉపాసించేవాడిని, నేను ఆరాధించేవాడిని అని చెప్పి అలా కూడా అనుకుంటున్నారు, ద్వైత స్థితి. లేదా అన్నీ ఉన్నాయి, చుట్టుపక్కల మనకు కనిపించేటి అన్నీ కూడా ఉన్నాయి, అన్నిట్లో ఆయన చైతన్యం గాని ఆయన వ్యక్తం అవుతున్నాడు, మేనిఫెస్ట్ అవుతున్నాడు, వివిధ రూపాలలో కూడా భగవంతున్నే ఆరాధిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా బేసికల్‌గా మన అండర్‌స్టాండింగ్ కదా. మనకున్న నాలెడ్జ్, మనకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది మనం పెంచుకుంటూ ఉండడం. సో ఇంకా కొంతమంది ఈ విధంగా ఒక్కొక్క విధంగా వాళ్ళ అండర్‌స్టాండింగ్‌ని పెంచుకుంటూ ఆయన్ని ఉపాసిస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం. ఒకటి జ్ఞానయజ్ఞం చెప్పారు. ఓకే, జ్ఞానయజ్ఞం ద్వారా అండర్‌స్టాండింగ్ ద్వారా ఒకటి నేనే ఆయన అనుకోవడం, నేను వేరు, ఆయన వేరు, నేను ఆయనకు సేవకుడిని అనుకోవడం, లేదా అన్ని విధాలుగా ఆయనని నేను ఉపాసిస్తున్నాను, అన్నిట్లో చూస్తున్నాను అనుకోవడం. ఎట్లయినా సరే ఒక్కొక్క స్టెప్‌లో దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఆర్ ఆయనని ఉపాసిస్తున్నారు. ఇంతకు ముందన్నట్టు సతతం కీర్తయంతః అదంతా చేస్తున్నారు. నెక్స్ట్ చెప్తున్నారు అసలేంటి, ఇంకా దేంట్లో ఎట్లా అనుకుంటున్నారు, జ్ఞానయజ్ఞం అంటే ఏంటి ఇప్పుడు అనేది చెప్తున్నారు. అహం క్రతురహం యజ్ఞః అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం మంత్రోహమహమేవాచ్యం అహమగ్నిరహం హుతం. అహమగ్నిరహం హుతం. ఇప్పుడు ఇది ఒక యజ్ఞం. బేసికల్‌గా మనం యజ్ఞం చేస్తుంటాం గదా. అహం క్రతుః, అహం యజ్ఞః. సో నేనే అహం అంటే ఇక్కడ నేను, నేను అంటే అక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అహం క్రతుః, ఆ క్రతు నేనే, నేనే యజ్ఞం గూడా. ఓకే. స్వదాహం అహం ఔషధం, దాంట్లో ఆహుతుల్ని ఇస్తున్నామా అవి నేనే, ఔషధాల్ని నేనే. మంత్రోహం, మంత్రం చదువుతూ చేస్తుంటాం గదా మంత్రాలు, ఆ మంత్రం గూడా నేనే. అంతేగాదు దాంట్లో వేసే ఆ మూలికలు, పదార్థాలు, యజ్ఞ సమిధలుంటాయి గదా, అవన్నీ గూడా నేనే. అహం అగ్నిరహం హుతం. అంతేగాదు
దేంట్లో వేస్తున్నాము? హోమగుండంలో వేస్తున్నాము అంటే అగ్నిలో వేస్తున్నాం. సో, ఆ అగ్ని గూడా నేనే. హుతం హవిస్సులు గూడా ఆ హుతాన్ని గూడా నేనే అంటున్నాడు. సో, బేసికల్‌గా మనం ఒక యజ్ఞం ప్రాసెస్ అనేది జూసుకుంటే గనక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి అందులో వాడబడేటివి, వాడుతున్న వస్తువులు, వాడుతున్న మంత్రాలు, ఆ అగ్ని, ఆ ఆహుతి, ఆ మొత్తం ప్రాసెస్ అంతా గూడా పేర్లు వేరు. ఓకే. ఇది అగ్ని, లేకపోతే ఇవి హవిస్సులు. ఇవి హవిస్సులో వాడే యజ్ఞంలో వాడే ఆహ్, ఇన్‌స్ట్రుమెంట్స్, మెటీరియల్స్ లేకపోతే శృక్స్రువాలు ఏదో ఒకటి నెయ్యి లేకపోతే దాంట్లో ఉపయోగించే ఔషధాలు ఇవన్నీ అనుకుంటున్నాం గానీ, పేర్లు వేరు, రూపాలు వేరు, వాటి యొక్క పని వేరు, వాటి యొక్క ఉపయోగాలు వేరు. కానీ అవన్నీ గూడా నేనే అని జెప్తున్నాడు. సో, బేసికల్‌గా జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి? మనం ఏం దెలుసుకోవాలి అనంటే, అంతా నేనే అని దెలుసుకోవడం. జ్ఞానం ద్వారా అంతా నేనే అని దెలుసుకోవడం. అందుకే దాన్ని జ్ఞాన యజ్ఞం అని అంటున్నారు. సో, నువ్వు యజ్ఞం జేస్తున్నప్పుడు ఏ దాని కోసం జేస్తున్నావో, ఎందుకు జేస్తున్నావో, ఎవరి కోసం జేస్తున్నావో అవన్నీ గుర్తిస్తే అంతా ఒక్కటే అనే విషయం నీకర్థమవ్వాలి అని జెప్తున్నారు. సో, ఇక్కడ గూడా అన్ని రూపాలలో, అన్ని అవిట్లలో వివిధ రకాలుగా గనిపిస్తున్నా గూడా అన్నిట్లో ఉంది నేనే అని జెప్తున్నాడు. సో, బయటికి జూస్తే మాత్రం యజ్ఞకర్మ. హవిస్సులు ఇలా ఎయడం, అలా ఎయడం, మంత్రోచ్చారణ ఇలా చదవడం, అలా చదవడం. దాని తర్వాత అగ్ని యొక్క దాని సెగలు ఇవన్నీ గూడా. కానీ అదంతా గూడా భగవంతుడే. ఆ భావనతో చెయ్యాలి. సో, ఇప్పుడు మనం బేసికల్‌గా బ్రహ్మార్పణం గూడా జెప్తాం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః అదంతా గూడా బ్రహ్మ స్వరూపమే అని జెప్తున్నాం. తినేది, తినేవాడు, లోపల డైజెస్ట్ అయ్యేది, ప్రాసెసింగ్ అంతా గూడా బ్రహ్మమే. అదే ఇక్కడ గూడా మళ్ళీ రిపీట్ జేస్తున్నారు డిఫరెంట్‌గా. సో, అన్నిట్లల్లో ఉన్న శక్తి అహం శక్తి నేనే. అది జ్ఞానయజ్ఞం ద్వారా మనం అర్థం జేసుకోవాలి. జ్ఞానయజ్ఞం అంటే మళ్ళీ అండర్‌స్టాండింగ్‌ని పెంచుకోవాలి. అన్నిట్లల్లో ఉంది భగవంతుడే. అది నేనే. ఓకే. మళ్ళా భగవంతుడే అని జెప్పేసి వేరే పెట్టడం గాదు. నేచర్ అయిన భగవంతుడిది నా స్వరూపమే. అది నా స్వరూపమే అని గుర్తించడం. ఓకే. సో, ఇక్కడ యజ్ఞాన్ని, జ్ఞానాన్ని కలుపుతూ యజ్ఞంలో ఎట్లయితే అన్నీ నేను అనే భావాన్ని బయటికి తీస్తూ అండర్‌స్టాండింగ్‌లో గూడా నేనే అన్నీ అనేదాన్ని ఫిక్స్ చేసుకోమని జెప్తున్నారు. ఇట్లాగా నన్ను ఉపాసిస్తారు. ఇట్లాగా దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు నన్ను అర్థం జేసుకోవడానికి ప్రయత్నిస్తారు అని జెప్తున్నాడు. సో, ఒక యజ్ఞం, ఆహుతి అనే గాదు. మనం ఏ పని జేస్తున్నా గూడా అన్నీ గూడా భగవంతుడే. మనం మిగతా ఏ పనులు జేస్తున్నా గూడా అది యజ్ఞ భావంతోటే జేయాలి. అంటే నేనొక యజ్ఞం జేస్తుంటే ఎంత డివైన్‌గా, ఎంత ఫోకస్డ్‌గా, ఎంత నిష్టతో జేస్తానో, మిగతా ఏ పనులు జేస్తున్నా గూడా అలాగే చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడొక ఆర్టిస్ట్ ఉన్నాడనుకోండి, పెయింటింగ్ ఏస్తుంటాడు, లేకపోతే ఏదో ఒక పని జేస్తుంటాడు. అతనికి ఏంటి అత్ అతనేసే పెయింటు ఆ ఆర్టిస్టిక్‌దే. బ్రష్ అదే. ఆ కలర్స్ అవే. అన్నీ అవే. అండ్ ఆయన మనసు అందులో లీనమైపోయినప్పుడు, ఒకటైపోయినప్పుడు అందులోంచి అద్భుతమైన కళ బయటికొస్తది కదా! వేసేది పెయింట్ అయినా గూడా కొన్ని లైవ్లీ పెయింటింగ్స్ ఉంటాయి. ఎట్లాగా? అన్నీ ఒకటైనప్పుడు వేసేవాడు, వేస్తున్న చెయ్యి, ఆ కలరు, వేస్తున్న బోర్డ్ అన్నీ ఒకటైనప్పుడు సమ్ మ్యాజిక్ హ్యాపెన్స్ కదా! ఆ ఆ అనుభవం ఏదైతే ఉందో, లేదా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది నేనే అని జెప్తున్నాడు. యజ్ఞం అంటే ఓన్లీ యజ్ఞం చేసేటప్పుడే హవిస్సులు, సమిధలు, అగ్ని అనేది గాదు. అది గూడా. కానీ అన్నిట్లల్లో మనం ఏ పని జేస్తున్నా గూడా అన్నిట్లల్లో ఉంది ఆయన తత్వమే అని గుర్తించడం జ్ఞాన యజ్ఞం. హ్మ్. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నారు. పితాహమస్య జగతః पिताहमस्य जगतः మాతా ధాతా పితామహః माता धाता पितामहः వేద్యం పవిత్రమోంకారః वेद्यं पवित्रमोङ्कारः రుక్సామయజురేవ చ. ऋक्सामयजुरेव च హ్మ్. ఎక్కడి వరకెళ్ళిపోయింది అంటే, పితా అహం అస్య జగతః. నేను ఈ జగత్తుకే తల్లి, తండ్రి లాంటి వాడను. మాతాహ మాతాహం.
సో ఎక్కడి వరకి జగత్తుకే తండ్రినయ్యున్నాను. ఈ జగత్తుకే తల్లి అయ్యున్నాను. దాత ఓకే. ఎవరు దాత? పోషించేవాడు. లేదా కర్మఫలదాత. పితామహః ఓకే. తాతని గూడా నేనే. తల్లిదండ్రి వేరే ఉంటే తాత వేరే ఉండాలి గదా! తాత గూడా ఆయన్నే అని చెప్తున్నాడు. యూజువల్‌గా తండ్రి ఒకరుంటే తాత వేరుండాలి గదా! అన్నీ నేనే ఇంకొకరెవరు లేరు. వేద్యం పవిత్రం ఓంకారః పవిత్రమైన ఓంకారం ఏదైతే ఉందో, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో, అది గూడా నేనే. అంతేగాదు ఋక్, సామ, యజుః ఏవచ 4 వేదాలు ఏవైతే ఉన్నాయో, యజుస్, ఋక్, సామ, అథర్వణ వేదాలు అవన్నీ గూడా నేనే. అంటే ఇక్కడ తల్లిదండ్రి నేనే, తాత నేనే అంటే జనరల్‌గా సృష్టికర్త. బ్రహ్మదేవుడు తాత. ఓకే. సో, సృష్టించిందంతా నేనే. మళ్ళీ సమిష్టి సృష్టించింది నేనే. వ్యష్టిగా ఇండివిడ్యుయల్‌గా నీ మైండ్‌లో సృష్టించింది గూడా నిన్ను సృష్టించింది గూడా నేనే. అండ్ దాత అహం. నీ కర్మఫల దాత. నువ్వేదైనా జేస్తున్నావు. నీకెవరు తీసుకొచ్చిస్తున్నారు, దీనికింత, దీనికింత అని. ఆ కర్మఫల దాత గూడా ఆయన్నే. అంతే గదా! తల్లిదండ్రులంటే మనల్ని పెంచుతున్నారు, పోషిస్తున్నారు, ఇవన్నీ జేస్తున్నారు. బట్ మనం జేసిన పనికి రిజల్ట్ ఎవరిస్తున్నాడు? లేదు మాతాజీ మా మేనేజర్ ఇస్తున్నాడు. మా ఓనర్ ఇస్తున్నాడు. ఆడిచ్చేది సాలరీ అంతే. బట్ నువ్వు ఈ పని ఇంత జేస్తే దీనికింత కౌంట్. నువ్వింత హ్యాపీనెస్‌తో ఉండాలి. నువ్వింత షార్ప్‌గా ఉండాలి. నువ్వింత బుద్ధిమంతుడిలాగుండాలి. లేదా నీకీ టైంకి ఇది ఇది అందాలి. అండ్ మనుషులకే గాదు. సమస్త జీవరాశులందరికీ గూడా. ఓన్లీ మనకే దాత, పిత, మాత అనట్లేదు. ప్రపంచంలో అన్ని జీవరాశులకి ప్లస్ జడానికి అస్తిత్వం గూడా ఆయన్నే. సో, ఒకటి గాదు, 2 గాదు. అన్నీ గూడా ఆయన్నే. అన్ని విషయాలలో నేనే. సర్వం తెలుసుకోవాల్సిన ప్రణవం ఓంకారం ఏదైతే ఉందో అది గూడా నేనే. అది గురించి వర్ణిస్తున్న వేదాలేమైతే ఉన్నాయో అది గూడా నేనే. అంటే మనం భగవంతుడిని తెలుసుకోవాలంటే ముందు శ్లోకంలో జస్ట్ ఆయన ఒక మానవ మాత్రుడు లేదా ఒక రూపం అవతారం ధరించి ఇవి ఇవి కోరికలు తీర్చుకుంటే ఇవ్వడానికొచ్చిండు అని మాత్రమే కాదు. ఇవన్నీ ఆయన హైయెస్ట్ నేచర్స్. ఆయన రియల్ నేచర్. ఆయన యొక్క ఇన్నర్ ఇన్నర్ క్వాలిటీస్ కంటే కూడా ఆయన ఎట్లా మేనిఫెస్ట్ అవుతున్నాడు అన్నిట్లో నుంచి అని తెలుసుకునే విధానం. సో, అన్నీ గూడా నేనే అని చెప్తున్నాడు. ఈ విధంగా నన్ను తెలుసుకోండి అని అంటున్నాడు. ఎందుకంటే బయట మనం ప్రపంచంలో ఏదో ఒక విషయానికి అలవాటు పడి, ఆధారపడి వీళ్ళు గదా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు గదా సృష్టించేవాళ్ళు, వీళ్ళు గదా మనకు హెల్ప్ జేస్తారు. సో కాల్డ్ పీపుల్ అని అనుకుంటున్నాం. బట్ అందరికీ ఇచ్చేది. అందరూ సరే వేరే వాళ్ళెవరో మనకి తెలియని వాళ్ళొచ్చి హెల్ప్ జేశారు. వాడు మనకు హెల్ప్ జేసేలాగా గూడా కర్మఫలాన్ని పంపించింది ఆయన్నే. ఎక్కడ్నుంచో రావచ్చు మనకా హెల్ప్. కానీ అట్లాగా జరగాలి అని జెప్పేసి ఫలం అందించింది గూడా ఆయనే. ఆ విషయం గుర్తుంచుకున్నామనుకోండి, బయట బంధాలలో, బయట బాండేజెస్‌లో, దుఃఖాలలో, అతి సుఖాలలో గూడా ఇరుక్కోము అని జెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ 17థ్ అయిపోయింది. ఇంకా ఎవరిని నేను గతిర్భర్తా ప్రభుః సాక్షి गतिर्भर्ता प्रभुः साक्षी నివాసः శరణం సుహృత్ निवासः शरणं सुहृत् ప్రభవః ప్రళయస్థానం प्रभवः प्रलयस्थानं నిధానం బీజమవ్యయం. निधानं बीजमव्ययम् హ్మ్. సో, ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకొక కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. ఓకే. ఫస్ట్ ఏమో అన్నిట్లల్లో ఉంది నేనే. జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను అర్థం చేసుకోండి అని జెప్పి. తర్వాత యజ్ఞం. ఓకే. యజ్ఞంలో అన్ని పదార్థాలు ఎట్లున్నాయో అన్నీ నేనే. తర్వాత రిలేషన్ వైస్‌గా జెప్పాడు. అన్ని రిలేషన్స్ నేనే. నువ్వెవరో ఏదో చేస్తున్నారనుకోకు. అన్ని రిలేషన్ వైస్‌గా నేనే అని. నెక్స్ట్ గతిర్భర్త ప్రభుః సాక్షి. అంతేగాదు నువ్వు అందుకోవాల్సిన లక్ష్యం నేనే. ఆ! నేను డాక్టర్ అవ్వాలనుకున్నా. నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. నేను ఇంకేదో అవ్వాలనుకున్నా.
అంత ఫైనల్ లక్ష్యం నేనే. నువ్వు టెంపరరీ గోల్స్ అందరికి డిఫరెంట్‌గా ఉండొచ్చు. నేనిట్లా ఉండాలి, నేనింత సంపాదించాలి, లేకపోతే నా ప్రొఫెషన్ ఇది ఉండాలి, నా కెరియర్ ఇది సెలెక్ట్ జేసుకోవాలి, నేను ఇంజినీర్ అవ్వాలి, నేను పైలట్ అవ్వాలి, వాటెవర్. బట్ అందరికీ ఫైనల్ లక్ష్యం ఆయన్నే. నేను చిన్న పిల్లని మాతాజీ అప్పుడేనా? అప్పుడు గూడా నీకు గూడా ఆయన్నే. లేదు మేము చాలా రిచ్ పీపుల్ మాతాజీ మాకిట్లాంటి లక్ష్యం లేదు. నీకైనా ఆయన్నే లక్ష్యం. నువ్వు మర్చిపోతే అది నీ ప్రాబ్లమ్ అంతే. నువ్వు ఆ లక్ష్యం బెట్టుకోకపోతే నీ ప్రాబ్లమ్ గానీ, ఆయన జెప్తున్నాడు అందరి లక్ష్యం నేనే. ఎందుకు ఆయనేదో రూపం అనుకోవద్దు మళ్ళీ. ఆయన హైయెస్ట్ నేచర్ సచ్చిదానంద స్వరూపం. అందరూ హ్యాపీనెస్సే అనుకుంటున్నారు. తాత్కాలిక హ్యాపీనెస్ కాదు. శాశ్వతమైన హ్యాపీనెస్. సో, శాశ్వతమైన హ్యాపీనెస్ ప్రపంచంలో లేదు. ప్రపంచాన్ని క్రియేట్ జేసిన వాడే హ్యాపీనెస్. వాడి దగ్గరికి పోతేనో, వాడిని అందుకుంటేనో కాదు. వాడే హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్సే మనం. ఆ హ్యాపీనెస్సే నేను. సో, అందుకే లక్ష్యం నేనే. గతిర్భర్త ప్రభుః సాక్షి భర్త. ఎవరి భర్త మాతాజీ? ఎవరి భర్తనో కాదు. భర్త భరించేవాడు. సో, భగవంతుడు అందరిని భరించేవాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మనం అనుకుంటాం గదా! ఇంత ఇంటిని నేనే భరిస్తున్నా. నేను తప్ప మీ మొహాల్ని ఎవ్వరు భరించడు అని. జనరల్‌గా స్టేట్‌మెంట్ ఒస్తది. అబ్బా! నేను గాబట్టి భరిస్తున్నా. వేరే వాళ్ళైతేనా వాతలు పెట్టేవాళ్ళు, తన్ని పెట్టేవాళ్ళు, లేకపోతే పంపించేవాళ్ళు ఇంట్లో నుంచి. అంత లేదు. లేదా కొన్నిసార్లు నేనే అన్నీ భరిస్తున్నానండి మా ఇంట్లో. ఊ అని. లేదు భరించేవాడు ఆయన్నే అంట. అయ్యో! మనం ఏం భరించలేదా ఇంతవరకి అంటే లేదు. చెప్తున్నాడు ఇంకా. ఓకే. ప్రభుః అన్నీ పాలించేవాడు. కింగ్ ఓకే. కింగ్ ప్లేస్‌లో ఏమేముంటాయో అన్నీ. ఆయన మెయింటైనరు, లీడరు ఓకే. అన్నిటిని ఆర్డర్ చేసేవాడు. ఆయన కంట్రోల్‌లో పవరుంది. ప్రభుః అంతే అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి ఈయననేనా చేసేది మాకు రానివ్వకుండా అంటే, కాదు. సాక్షి. ఆయన అట్లా సాక్షిగా ఉంటున్నాడు. ఇందులో ఏమి ఇన్వాల్వ్ అవుతలేడు. అవునా? యెస్. అంతేగాదు అన్నిట్లో సాక్షిగా అన్నీ చూస్తూ ఉండేవాడు. నివాస శరణం సుహృత్. ఎవరైతే ఆయనని శరణంటారో ఆయనకి ఆ శరణార్థులకి ఒక నివాసం. ఓకే. కా ఆయనే కావాలి అని శరణు పొందిన వాళ్ళకి ఒక సపోర్ట్. ప్రభవః ప్రళయ స్థానం. సృష్టి స్థితి లయం ఏదైతే ప్రభవః ప్రళయః స్థానం. సృష్టి స్థితి లయలేవైతే ఉన్నాయో వాటన్నింటికి గూడా ఆయనే ఆధారం. నిధానం బీజమవ్యయం. ఆ అవ్యయమైన నేచర్ ఏదైతే ఉందో ఆయన్నే బీజం, మూల కారణం. ఓకే. బీజం అంటే సీడ్, సోర్స్. ఏదైనా పెద్ద వృక్షానికి బీజమే గదా! సీడే గదా! ముఖ్యం. సో, ఇదన్నింటికి సోర్స్ మూలం ఏదైతే ఉందో, సపోర్ట్ ఏదైతే ఉందో ఆయన్నే అని జెప్తున్నారు. సో, ఒక్కొక్క వర్డ్ తీసుకొని, ఒక్కొక్క విధానాన్ని తీసుకొని అర్థం జేసుకోవాలి. మన జీవితంలో ప్రతి ఒక్కటి ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గానే ఆయనతోనే ఇంటర్‌లింక్ అయ్యుంది. మనం అది అర్థం జేసుకోకుండా నేనెక్కడో లింక్ అయ్యాను, నేనెక్కడో బాండేజ్‌లో ఉన్నాను, లేదా నేనేదో భరిస్తున్నాను, లేదా ఇంకేదో ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ జేశాను అని జెప్పేసి మనకు మీద మనం కొన్ని మన మీద కొన్ని ఆపాదించుకొని లిమిటెడ్ అయిపోతూ ఉన్నాం. మన మైండ్ లిమిటెడ్ అవుతుంది. బుద్ధి లిమిటెడ్ అవుతుంది. దాంతో పాటు మనం భగవంతుడిని చూసే దృష్టి గూడా లిమిటెడ్ అవుతుంది. కొంతమంది ఫ్రీ ఫ్లెడ్జ్ ఫ్రీ ఫ్రీగా ప్రార్థించను గూడా ప్రార్థించలేరు భగవంతుని. దేవుడి ముందు కూర్చొని, ఆయనైనా ఏం చేస్తాడులెండి అని అనుకుంటారు. ఇంత పిసినగొట్టు మొహాలు. అరే! ఆయన ఏమైనా చేస్తాడు. హి ఈజ్ ఆల్‌మైటీ, ఆల్ పవర్. నిన్ను తీసుకెళ్ళి పీఎం చేయమన్నా చేస్తాడు. బట్ ఆయన ఆయన కర్మ ఫలదాత. కానీ దేవుడు గూడా ఏం చేస్తాడులెండి అంటే, నీ మొహం ఏం చేయడు. అంతే. నువ్వు ఏదంటే అదే జరిగిద్ది. కదా! ఆయన ఆల్ పవర్. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఎట్లైనా చేయగలుగుతాడు. ఏదైనా మార్చగలుగుతాడు. ఏదైనా ఆపగలుగుతాడు. ఏదైనా తీసుకురాగలుగుతాడు అంటే యెస్. ఆయన పవర్‌ని నువ్వు డౌట్ పడకుండా ముందుకెళ్తున్నట్టు. మనకి చాలా స్టోరీస్ ఉంటాయి భక్తి లక్షణాలలో. ఓకే.
అది యాక్చువల్‌గా భక్తులు, మేమంతా జ్ఞానులమండి, ఇక్కడ జ్ఞానం గదా చెప్పేది, ఏం లేదు. భక్తిలో భగవంతుని శ్రద్ధగా నమ్ముతున్నారు, డౌట్ లేకుండా. జ్ఞానం ఆయన పవర్‌ని తెలుసుకోవడం అంతే. అండర్‌స్టాండ్ అవ్వడం. సో, భక్తి జ్ఞానం ఒకటే. భక్తుడు ఇప్పుడు నేను దేవుడిని కోరుకుంటే ఇది ఇస్తాడో లేదో, నేను చెప్పేది రొటీన్‌గా కోరికల గురించి కోరుకునే వాళ్ళకి కాదు. హైయెస్ట్ థింగ్, అరే! నా దేవుడు నాకంటే అనన్యమైంది వాడు కాదు. ప్రహ్లాదుడు కూర్చొని ఆలోచించాడా? డిస్కషన్ పెట్టాడా? మీటింగ్ పెట్టాడా ప్రహ్లాదుడు? ఓకే. ఇప్పుడు ఎన్ని నామస్మరణలు చేస్తే నన్ను నమో నారాయణ అంటే కాపాడతాడు? లేదు. ఆయన నమ్మిండంతే. కాపాడతాడా లేదా అని గూడా ఆయనకు ఆలోచన లేదు. అరే! ఇంత కొండ మీద నుంచి పడేస్తున్నారు గదా! మరి దేవుడు ఫ్లైటేసుకొని వచ్చేసరికి ఇంత టైం పడతదేమో. మేమిట్లా రావడానికే కొండ మీదకి 4 రోజులు పట్టింది. మరి దేవుడికి నేను ఇక్కడ నుంచి నమో నారాయణాయ అంటే వినబడుతుందో లేదో అని క్వెషన్స్ ఉన్నాయి. చీకటి గదిలో వేశారు నన్ను. దేవుడికి నేను కనిపిస్తానో లేదో అని జెప్పేసి ఏమన్నా డౌటుందా? అరే! విషం తాగితే బేసికల్‌గా మన బుర్ర ఎలా ఆలోచిస్తది? సరే, అవంటే ఎక్సెప్షన్స్ కావచ్చు. విషం తాగితే కష్టం గదా! అబ్బో! అగ్నిలో ఏస్తే దూరం నుంచే సుర్రుమని కాలుతుంది. మనల్ని అగ్నిలో వేస్తే మనకిట్లాంటి డౌట్స్ ఉన్నాయి గాబట్టి మనం నిజంగానే కాలుతాం. కదా! సో, అందుకని జెప్పేసి ఇట్లాంటి పిచ్చి పనులు జేయండి అని జెప్పట్లేదు. నేనెప్పుడు అదే ఎగ్జాంపుల్ జెప్తూ ఉంటా. గురుదేవుల దగ్గరికి ఎవరో లెటర్ రాసారంట. గురుదేవ్ ఇట్లా ప్రహ్లాడ్ గురించి ఇంత చెప్పారు గదా! మరి నేను గూడా విషం తాగితే నన్ను దేవుడు కాపాడతాడా అనంటే, గురుదేవ్ మళ్ళీ స్పీడ్ రిప్లై ఇచ్చారంట. సచ్చిపోతావురా అని. అదేంటి ప్రహ్లాదుడిని కాపాడాడు గదా! మరి నేను అనన్య భక్తితో సేవిస్తున్నాను గదా! ఆయనను అర్థం చేసుకుంటున్నాను గదా! మరి నన్నెందుకు కాపాడడు అంటే, గురుదేవులన్నారంట. ప్రహ్లాదుడు ఎవరికీ లెటర్‌లు రాయలేదు. ఎవరిని క్వెషన్ చేసి అడగలేదు. ఫోన్‌లు చేసి అడగలేదు. వాట్సాప్ మెసేజ్‌లు పెట్టలేదు. ఆయన నమ్మిండంతే. ఓకే. సో, నమ్మకం లోపల నుంచి మనం ఉద్ధరింపబడగలగాలి అనే భావంతోటి రావాలి గానీ, స్వార్థంతోటో లేకపోతే అనుమానంతోటో కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకి బుద్ధి సాత్వికంగా అవుతూ ఆలోచిస్తున్న కొద్దీ ఇట్లాంటి ఏమంటారు కాంట్రాడిక్టరీ థింగ్స్‌లో మైండ్ పడదింక. సిల్లీ క్వెషన్స్ ఇవన్నీ. ఫూలిష్ పీపుల్ అడిగే క్వెషన్స్. అవునా! అందరిని కాపాడు. నువ్వు నిజంగా ఆయనని ప్రశ్నించాలన్నా, లేకపోతే ఆయనకి పరీక్ష పెట్టాలన్నా, నువ్వు ముందు ఒక అర్హత సంపాదించుకోవాలి. అర్హత సంపాదించుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం కాంటాక్ట్ అవ్వాలి అంటే ఒక మ్యూచువల్ మొబైల్ నంబర్ ఉండాలి. లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్, వాటెవర్ జీమెయిల్ ఐడీ, ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ అవ్వాలంటే పర్టిక్యులర్ నాకు సంబంధించిన ఐడీసో, ఏదో ఒకటి ఛానెల్సో ఏదో ఒకటి మీకు తెలిసుండాల. మీరు కాంటాక్ట్ అవ్వగలుగుతారు. అంతే. సో, నేను రిప్లై ఎప్పుడిస్తాను అనేది నా ఇష్టం కదా! సేమ్ అట్లే మనం అర్హత సంపాదించుకున్నప్పుడు భగవంతుడితో కాంటాక్ట్ అవ్వడానికి ఒక కమ్యూనికేట్ అవ్వడానికి ఒక విధానాన్ని సంపాదించుకుంటాం. ఆయన ఇష్టం ఉన్నప్పుడు సమాధానం ఇస్తాడు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఆయన ఇవ్వాలనుకున్న విధంగా ఇస్తాడు. మనం నేను ఈ విధంగానే కనెక్ట్ అయ్యాను, ఈ విధంగానే రావాలి నువ్వు అనంటే, ఆయన మనల్ని పరీక్ష పెడతాడు. మనం ఆయనని పరీక్ష పెడితే ఒక లెవెల్ వరకి. ఆయన అప్పుడు మనకెంత అండర్‌స్టాండింగ్ పెరుగుతుంది అని ఆయన పెడతాడు. సో, ఓకే. అందుకనే ప్రహ్లాదుని స్టోరీ బయటికి చూస్తా ఉంటే ఇవన్నీ సిట్యుయేషన్స్ అనిపిస్తాయి గానీ, మామూలు గాదు. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క సిట్యుయేషన్ వచ్చినప్పుడు మన మైండ్ ఎట్లా ఉంటది? ఒక్కోసారి కోపంలో గురైతది. ఒకసారి బాధలో గురైతది. ఒకసారి డిప్రెషన్ అవుతది. ఒక్కొక్కసారి వేరే వాళ్ళ మీద కుళ్ళొస్తది. లేకపోతే సమాజం మీద ఏంది ఇట్లా అయిపోతుంది అని జెప్పేసి దాని మీద ఒక విరక్తొస్తది. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ గూడా మనం దానికి అతీతంగా ఉండి, ఈ అన్నింటికి ఏ కారణం లేకుండా జరగదు. ఏదో ఒక కారణం ఉంటుంది. సో, ఆయన ఏ కారణం మనకు చూపించగలుగుతున్నాడో దాని వరకి వెళ్ళగలగాలి. సో, అది జరగనంత వరకి మనం ఆయన నిజతత్వం గుర్తించనట్టే. హ్మ్. నిజతత్వం గుర్తించనట్టే. ఏదో వింటున్నాము, చేస్తున్నాము, జీవితం జీవిస్తున్నాము గానీ, బట్ వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ మై పర్పస్? నాకు ఆయనకి కనెక్షన్ ఏంటి? నాకాయన ఏం నేర్పించాలనుకుంటున్నాడు? నా జీవితంలో ఒక్క స్టెప్ అయినా ముందుకెళ్ళానా? ఒక్క నిమిషమైనా నేనెవరినైనా నిజంగా మంచి కోరుకోగలిగానా అందరిది? నేనెవరినైనా ఇన్‌స్పైర్ జేశానా? ఆయన గురించి నేను కొంచెమైనా ఇతరులకు చెప్పగలిగానా? వాటెవర్.
మనకి ఏది సాధ్యమైతే అది అంతవరకి. ఆర్ మనని ఏడవకండి, సావకండి, డిప్రెషన్‌లో ఉండకండి, అజ్ఞానంలో ఉండకండి అంటున్నాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నువ్వెవరో గుర్తించు అని అంటున్నాడు. అవి మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాము? అలా తెలుసుకున్నప్పుడే నా నిజమైన స్వభావం తెలుసుకున్న వాళ్ళవుతారు. సో, తయారయ్యే ప్రతి వస్తువు ఏదైతే ఉందో ప్రపంచంలో దానికి ఉపాదాన కారణం, నిమిత్త కారణం అన్ని కారణాలు ఆయన్నే. ఆయనని తీసేస్తే ఏదీ లేదు. అండర్‌స్టాండింగ్ గూడా లేదు. డిస్కషన్ గూడా లేదు. ఏదీ లేదు. అంతా ఉన్నది ఆయన్నే. ఆయన్నే అనేది గుర్తించినప్పుడు ఆయన్నే అనేది గుర్తించినప్పుడు ఫస్ట్ మైండ్ కామ్ డౌన్ అవుతది. మైండ్ కామ్ డౌన్ అయినప్పుడు క్లారిటీ పెరుగుతుంటది. క్లారిటీ పెరిగినప్పుడు బయట ప్రపంచంలో సమస్యకి బయట పరిష్కారం ఎట్లా వెతకాలి అనేది అర్థమైతది. ఓకే. బయట కొంతమంది సగం వేదాంతం అర్థం చేసుకొని, ఆ! మాతాజీ కామ్‌గా ఉండమన్నది గదా! అని జెప్పి ఎవడో వచ్చి దొంగోడొచ్చి చంపేస్తుంటే, ఓకే దొంగ మా మాతాజీ కామ్‌గా ఉండమన్నది అని చెప్పేసి, ఓకే రా తీసుకోరా బీరువాలో ఉన్నయన్నీ అని జెప్పి ఇయ్యడం గాదది. అది పిచ్చితనం అంటారు. ఓకే. సో, బయట సమస్యని సమస్యలాగా డీల్ జేయడం విధానం, క్లారిటీ, మెచ్యూరిటీ, ఆ పర్ఫెక్షన్ అనేది ఒస్తది. ఒకవేళ మనం ఫెయిల్ అయినా గూడా ప్రాబ్లమ్ మనని హర్ట్ జేయదు. ప్రాబ్లమ్ మనల్ని డిప్రెషన్‌కెళ్ళనివ్వదు. ఫెయిల్ అయ్యింది గూడా ప్రపంచంలోనే అని గుర్తించగలగాలి. సో, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నింటికి రీజన్ ఆయన్నే అని గుర్తిస్తూ ముందుకెళ్ళాలి అని జెప్తున్నారు. ఒక్క నిమిషం. సో, అన్నీ గూడా ఆయన్నే అనే విషయం జెప్తున్నారు. ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుదాం. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్. అన్ని భరించేవాడిని, అన్నింటికి సాక్షి, అన్నింటికి ప్రభువుని. అంతేగాదు నన్ను శరణన్న వాళ్ళకి నేను ఒక సపోర్ట్ సిస్టమ్‌ని అని జెప్తున్నారు. సో, ఏదైనా సరే మూల కారణం ఏదైతే ఉంటదో, అన్నింటికి మూలం ఏదైతే ఉందో అది నేనే. సో, ఎవరైనా ఏదైనా మనకొచ్చినా, చెప్పినా, కలిసినా, విడిపోయినా, మన మనస్సులో గాని, బుద్ధిలో గాని, శారీరకంగా గాని, బయట ఫినాన్షియల్‌గా గాని, ఏ పరంగా ఏ యాంగిల్‌గా గూడా ఏది జరిగినా అది ఆయన వల్లనే. హైయెస్ట్ థింగ్. చెడు జరుగుతుందా? మంచి జరుగుతుందా? మన బుద్ధి డివైడ్ జేస్తుంది. మన బుద్ధి ఎవరు ఆయన కంటే గొప్పనా డిసైడ్ జేయడానికి? కాదు. మన బుద్ధిలో ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి, అయ్యో! నాకు జ్వరమొచ్చింది అనంటే, భగవంతుడు ఇట్లా నాకెందుకు జ్వరం తెప్పిస్తున్నాడు అని ఇట్లా ప్రశ్నలేయడానికి కాదు. 2 గుర్తుపెట్టుకోవాలి. మనకి మన మనస్సిచ్చాడు, కారణ శరీరం, మన సంస్కారాలు మనమే క్రియేట్ జేసుకున్నాం. దానివల్ల వచ్చే ఫలితాలు మనమే తెచ్చుకున్నాం. కానీ ఫలదాత ఆయన. వెనకాల సిస్టమ్ క్లియర్ జేసేది ఆయన. ఓకే. సో, ఇది ఇంకా ఎట్లాగా అనేది రేపటి క్లాస్‌లో జూద్దాం. ఓకే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. 7:30కి రేపు.